జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈయన బిలియనీరు బిల్ గేట్స్ తెలుసు కదా మీకు. ఆయన మన భారతీయులపైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సరే, ఆయన ఏం మాట్లాడినాడు, ఏ విషయంలో మాట్లాడాడు అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మన దేశంలో ప్రతిభావంతులకు, ఆలోచన పరులకు, మేధావులకు, టెకీలకు కొదవే లేదు. మన దేశంలో ప్రతి వీధికి 10 మంది ఇంజనీర్లు, ఒక డాక్టర్ ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతమంది టటోళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా? విద్యారంగంలో భారతీయులు రాణిస్తున్నట్టుగా మరే దేశస్తులు కూడా రాణించలేకపోతారంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యమే లే. ప్రస్తుత ప్రపంచంలో భారతీయుల మేధస్సు అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో భారతీయులను మించిన వాళ్ళు లేరు. అవునా కదా? ఎందుకంటే నేను కేవలం భారతీయుని కాబట్టి చెప్పడంలే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, లేకపోతే గూగుల్ తీసుకోండి, ఎంతమంది నువ్వు ఏ టాప్ లెవెల్ ఏ సంస్థ తీసుకున్నా, ఏ కంపెనీ తీసుకున్నా కూడా దాంట్లో మనోళ్ళే ఉంటారు, భారతీయులే ఉంటారు. అవునా కదా? అందుకనే నీ మాట చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఒక భారతీయుడిగా గర్వపడతా చెప్తున్నా ఈ న్యూస్ ని. ఓకేనా? ప్రపంచ సంస్థలలో అత్యున్నత స్థాయిలలో భారతీయులే ఉన్నతోద్యోగులుగా ఉన్నారు. తమ ప్రతిభా పాఠవాలతో ప్రపంచాన్ని నివిరపరుస్తారు. ఈ మాటలు నేను మాత్రమే అంటంలే, సాక్షాత్తు మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ కూడా అంటున్నాడు. మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు, అదేవిధంగా అపర కుబేరుడు అయినటువంటి బిల్ గేట్స్ భారతీయుల ప్రతిభ పైన ప్రశంసలు కురిపించాడు. ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్నటువంటి ఆయన భారతీయుల పనితీరు, అదేవిధంగా ఆలోచన శైలి గురించి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశాడు. భారతీయులు అత్యంత ప్రతిభావంతులు, జటిలమైనటువంటి సమస్యలు కూడా సులభమైనటువంటి ఈ పరిష్కారాలు కనుగొనగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర అయితే ఉండదని చెప్పేసి బిల్ గేట్స్ అయితే చెప్పినాడు. ఇంకా ఆయన మాట్లాడుతా, ప్రపంచంలో భారతదేశం టాలెంట్ హబ్ గా మారిపోతుంది. అందుకే చెప్తున్నా, భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. వాళ్ళు ఎలాంటి సమస్యనైనా కూడా చాలా ఈజీగా, సులభంగా సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆవిష్కరణలను చూస్తే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఈ విషయం ప్రపంచం మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి. ఇక డిజిటలైజేషన్ విషయానికి వస్తే, ఈ డిజిటల్ రంగంలో, డిజిటల్ ఆధారిత సేవల్లో గ్లోబల్ లీడర్ గా భారతదేశం అయితే మారుతుంది. ప్రత్యేకించి ఈ ఆధార్ కార్డు, అదేవిధంగా యూపీఐ లాంటి పథకాలతో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఒక పెద్ద దేశం ఇంత వేగంగా డిజిటలైజేషన్ వైపు పరుగులు పెట్టడం అంటే ఏం మాటలు కాదు, ఇదే సాధ్యపడే విషయం కాదు. దీని వెనక ఎంతటి శ్రమ, కష్టం ఉందో మనం అర్థం చేసుకోవాలా. భారతదేశంలోని పేద ప్రజలలో తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ జ్ఞానం, తెలివితేటలు, నేర్పు, పనితనం అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళకు కూడా. అయితే అవకాశాలు లేకపోవడం మూలంగా వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. వాళ్ళకు అవకాశాలు చాలా తక్కువ. అలాగే వాళ్లకు ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. వాళ్లకు సరైన విద్య అందడంలే. అందుకే నేను చెబుతున్నా, భారతదేశంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి యువత ఈ పేదలున్న ప్రాంతాల్లో పర్యటనలు చేయాలి. అలాంటి ప్రాంతాల్లో పర్యటనలు చేసి మంచి స్కిల్స్ ఉన్నటువంటి పేదలను గుర్తించి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత భారతీయ యువత మీదనే ఉండాలి. ఇంకా నా పిల్లల విషయానికి వస్తే, అంటే బిల్ గేట్స్ కు బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ విషయానికి వస్తే, వాళ్ళు నా మీద ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకోవాలని, వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలని నేనైతే కోరుకుంటున్నా. నా ఆస్తిలో కేవలం 1% మాత్రమే నా పిల్లలకైతే అందిస్తా. మిగతా ఆస్తిని మొత్తం కూడా పేద ప్రజలకు దానం చేస్తానంటూ ఈ బిల్ గేట్స్ వ్యాఖ్యానించడం కొసమెరుపు అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఈ బిల్ గేట్స్ ను పూర్తిగా నమ్మడానికి లే. కరోనా సమయంలో ఈ బిల్ గేట్స్ ప్రవర్తించిన తీరు నిజంగా చాలా దారుణం. దుర్మార్గంగా వ్యవహరించాడు. పైగా అమెరికన్ డీప్ స్టేట్ ఉన్నది కదా, తెలుసు కదా మీకు, మన భారతదేశానికి బద్ద వ్యతిరేకి. ఈ అమెరికన్ డీప్ స్టేట్ తో ఈ బిల్ గేట్స్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అర్థమవుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఇంకోసారి చెప్తా. ఓకేనా? మొత్తానికైతే భారతదేశంలో ఉండేటటువంటి మన యువత చాలా గొప్పవాళ్ళు, మంచి టాలెంట్ కలిగిన వాళ్ళు అని చెప్పేసి ఈయన గారు అయితే ఒప్పుకున్నారు. చాలా సంతోషం. అయినా ఆయన ఒప్పుకోకపోయినా కూడా మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే భారతీయులు ఎప్పటికీ కూడా గొప్పవాళ్లే. కానీ మనం ఎంతసేపటికి ఈ కులాలు, వర్గాలు, వర్ణాలు, భాషలు, ప్రాంతాలని చెప్పేసి మనం ఐకమత్యంగా లేక మనం కొట్టుకొని చావబట్టి పక్కన వాళ్ళంతా గొప్పవాళ్ళు అయిపోతారు. కానీ భారతదేశం ఎప్పటికీ గొప్పదే. కానీ ఒక విషయం, నాకు ఒక కోరిక, మన జీవితంలో ఖచ్చితంగా మన భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా మారాలనేది నా యొక్క చిరకాల కోరిక. అది ఎప్పుడు చూస్తానో భగవంతుడు ఆ రోజు ఎప్పుడు తీసుకొస్తాడో చూడాలి. కానీ ఇందుకోసం నేను, మీరు, మనం అందరం కూడా కలిసి కష్టపడితే, మన దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా పనిచేస్తే తప్పనిసరిగా ఆ రోజు అయితే ఎంతో దూరంలో లేదు, ఖచ్చితంగా వస్తుంది. మనం చూస్తాం. ఇప్పుడు స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారు. దాదాపు 200 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. ఎంతమంది స్వాతంత్రాన్ని చూశారు? కేవలం కొంతమంది మాత్రమే చూశారు. అదేవిధంగా మనం కష్టపడి
కష్టపడి రేపు ఎప్పుడో మన భవిష్యత్ తరాలు చూసేది కాదు, ఆ రోజున మనమే చూడాలా. అర్థమవుతుందా? అది కథ. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే చైనాకు వచ్చింది. అలాంటి చైనా ఈ రోజు అభివృద్ధి రంగంలో దూసుకుపోతుంది, అవునా కదా? కానీ మన దౌర్భాగ్యం కొద్దీ ఒక కుటుంబ పార్టీ అయినటువంటి సూడో సెక్యులర్ పార్టీ మన దేశానికి రాచకుండా మారి బట్టి దశాబ్దాల పాటు పట్టి పీడించింది. దానివల్ల మనం వేగంగా అభివృద్ధి చెందలేకపోయినాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ మారి కాదు కదా. ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది వాయు వేగంతో అభివృద్ధిలో కదా. కాబట్టి మనం అందరం కూడా కలిసి కష్టపడితే, మన నాయకత్వానికి మనం సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా మన కళ అయితే నెరవేరుతుంది. భారతదేశం ప్రపంచానికి విశ్వగురు స్థానంలో నిలబడుతుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.